హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో ఈరోజు మనము మైక్రోటిక్ సర్వర్కు సంబంధించి మైక్రోటిక్ సర్వర్ని ఎలా సెక్యూర్డ్గా ఉంచుకోవాలనే దాని గురించి అయితే నేను మీకు ఈరోజు వీడియోలో చెప్తాను. సో దానికోసం మనం ముందుగా అయితే మైక్రోటిక్ సర్వర్ని ఓపెన్ చేద్దాము. మైక్రోటిక్ సర్వర్ని సెక్యూర్డ్గా ఎందుకు ఉంచుకోవాలంటే, మైక్రోటిక్ సర్వర్ అనేది మనం ఆల్రెడీ ఒక డిఫాల్ట్ మన పబ్లిక్ ఐపీతో మనం ఎప్పుడైతే కాన్ఫిగరేషన్ చేస్తామో, కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత అది ఏమవుతుందంటే ఆ పబ్లిక్ ఐపీకి డిఫాల్ట్ యాక్సెస్లో అయితే ఉంటుంది అనమాట. సో ఎవరైనా మైక్రోటిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కానీ, లేదంటే మీ కాంపిటీటర్స్ ఎవరైనా దాన్ని డిస్టర్బెన్స్ చేయాలనుకున్నప్పుడు ఏం చేస్తారంటే, వాళ్ళు మైక్రోటిక్ రోటర్ ఐపీని ఓపెన్ చేసి ఐపీ ద్వారా మీ రోటర్లో లాగిన్ అవడానికి అయితే కొన్ని ఆస్కారం ఉంది. సో అట్లాంటి వాటిని మనం ప్రోబిట్ చేయడానికి, మన రోటర్ ఎవరు పడితే వాళ్ళు లాగిన్ అవ్వకుండా లేదా యాక్సెస్ చేయకుండా ఉండటం కోసం, లేదా నెట్వర్క్లో ఎవరైతే మన నెట్వర్క్ని ఎవరు పడితే వాళ్ళు హ్యాక్ చేయకుండా ఉండాలంటే, ముందుగా మనం మన నెట్వర్క్ని అయితే సెక్యూర్డ్గా ఉంచుకోవాలన్నమాట. సో సెక్యూరిటీ ఉంచుకోవడం కోసం మనం మైక్రోటిక్ని ఎలా సెట్ చేసుకోవాలి, ఎలాంటి ఆప్షన్స్ వాడాలనేది అయితే ఎలాంటి ఆప్షన్స్ వాడాలనే దాని గురించి అయితే నేను మీకు చెప్తాను. సో దానికోసం మనం ముందుగా ఏం చేద్దామంటే, మైక్రోటిక్ని ఓపెన్ చేసిన తర్వాత ఐపీ అనే దాంట్లోకి వచ్చిన తర్వాత మీకు ఇక్కడ కింద నుంచి సర్వీసెస్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఓకే, సర్వీసెస్ అనే దాన్ని అయితే క్లిక్ చేయండి. ఓకే, సర్వీసెస్ అనే దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, ఐపీ సర్వీసెస్ లిస్ట్ అని ఉంది కదా, దీంట్లో మిగతా సర్వీసెస్ అన్ని చాలా వరకు అయితే డిసేబుల్ అయి ఉన్నాయి. ఓన్లీ ఒక 3 సర్వీసెస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. సో నేనేం చేస్తానంటే, నాకు కావాల్సిన 3 సర్వీసెస్ అనే ఎనేబుల్ చేసుకున్నాను, మిగతా అయితే డిసేబుల్ చేశాను. ఇలా చేసుకోవడం ఒక మార్గం. సో ఇలా కాకుండా చాలామంది ఏం చేస్తారంటే, పబ్లిక్ ఐపీ అనేది కాన్ఫిగరేషన్ చేసి పోర్ట్ నెంబర్స్ అనేది అయితే ఏమి ఇవ్వరు అనమాట. సో పోర్ట్ నెంబర్స్ ఇచ్చుకున్నాం అనుకోండి, మన మైక్రోటిక్ని ఓపెన్ చేయాలంటే మన ఐపీ ఉండాలి, అట్ ది సేమ్ టైం పోర్ట్ నెంబర్ ఉండాలి, తర్వాత యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది అయితే ఉండాలి. సో ఈ 3 ఉంటేనే మన మైక్రోటిక్లోకి లాగిన్ అవ్వడానికి అయితే ఆస్కారం ఉంటుంది అనమాట. సో దానికోసం నేను ఏం చేస్తానంటే, ఇక్కడ విన్ బాక్స్ అనే ఉంది కదా, ఈ విన్ బాక్స్ తర్వాత డబ్ల్యూడబ్ల్యూ విన్ బాక్స్ అంటేనేమో మనకి మైక్రోటిక్ సర్వర్ని ఓపెన్ చేయడానికి కానీ కాన్ఫిగరేషన్ చేయడానికి ఒక చిన్న సెటప్ ఫైల్ ఉంటుందండి, విన్ బాక్స్ అనే అప్లికేషన్ చిన్నది. సో దాని ద్వారా మనం యాక్సెస్ చేయాలంటే, మనం పబ్లిక్ ఐపీ అని చెప్పేసి పోర్ట్ నెంబర్ ఇచ్చామనుకోండి, సో మన మైక్రోటిక్ అనేది అయితే యాక్సెస్ అవుతుంది. అలా కాకుండా వెబ్లో యాక్సెస్ చేయాలనుకోండి, అప్పుడు మన మైక్రోటిక్ ఇచ్చిన పబ్లిక్ ఐపీ / ఈ పోర్ట్ నెంబర్ ఇచ్చామనుకోండి, మనకు మైక్రోటిక్ అనేది వెబ్లో అయితే యాక్సెస్ అవుతుంది అనమాట. సో ఈ పోర్ట్ నెంబర్స్ ఇవే ఇవ్వాలని ఏం లేదండి, మీ చాయిస్ అనమాట. మీ పర్సనల్గా మీరు ఏదైతే పెట్టుకోవాలనుకున్నారో అవైతే పెట్టుకోవచ్చు. నేను నా పర్సనల్గా ఇవైతే పెట్టుకున్నాను. సో దీన్ని చేంజెస్ చేయాలంటే ఇబ్బంది ఏం లేదు. జస్ట్ విన్ బాక్స్ ఉంది కదా, ఈ పోర్ట్ నెంబర్ మీద క్లిక్ చేయండి. పోర్ట్ అని ఉంది కదా, ఇక్కడ మీకు ఏ నెంబర్ కావాలంటే ఆ నెంబర్ ఇవ్వచ్చు అనమాట. సో లైక్ ఎనీ నెంబర్ ఇవ్వచ్చు, మినిమం 5 నెంబర్స్ అయితే ఇచ్చుకోవచ్చు పోర్ట్ నెంబరు. సో మీ ఇష్టం అనమాట. నేను మళ్ళీ నార్మల్ పోర్ట్ నెంబర్ అయితే ఇచ్చేస్తున్నాను. ఇచ్చేసి కింద అప్లై కొట్టారనుకోండి, సో ఆ పోర్ట్ నెంబర్ అయితే సేవ్ అయిపోతుంది అనమాట. ఓకే, ఎలా కాకుండా ఇక్కడ ఇంకొక ఆప్షన్ కూడా ఉంటుంది, అవైలబుల్ ఫ్రమ్ అని ఉంది చూసారా, అవైలబుల్ ఫ్రమ్ అని ఉంది చూసారా. సో ఇక్కడ మీరు క్లిక్ చేసి ఏదన్నా ఒక పూల్ /24 కానీ /25 కానీ ఏదైనా ఒక ఐపీ అడ్రస్ పూల్ అడ్రస్ ఇచ్చారనుకోండి, లేదా ఒక ఐపీ అడ్రస్ ఇచ్చారనుకోండి, ఆ ఐపీ అడ్రస్ నుంచి మాత్రమే ఈ మైక్రోటిక్ అనేది అయితే యాక్సెస్ అవుతుంది. అలా కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట. ఇది విన్ బాక్స్కి ఇవ్వచ్చు, అట్ ద సేమ్ టైం వెబ్ కూడా ఇవ్వచ్చు అనమాట. రెండింటికి కామన్ అనమాట. సో అదొక ఆప్షన్ అయితే ఉంది. ఓకే, అలా ఇచ్చి అప్లై కొడితే మీకు ఆ ఐపీ నుంచి అవుతుంది. తర్వాత ఏపీఐ అనేది రేడియస్ పర్పస్కి అనమాట. రేడియస్ అథెంటికేషన్ అవడం కోసం ఏపీఐ యూజర్ నేమ్ అయితే వాడతారు. సో ఇలా అయిపోయింది. ఇలా అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి డిఫాల్ట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ని ఎలా మార్చాలనేది మనం ఆల్రెడీ ఒక వీడియో చేసాము. ఒకవేళ చూడకపోతే అది చూడండి, నేను మళ్ళీ ఇంకొకసారి చూపిస్తాను. దానికోసం మనం ఏం చేయాలంటే, సిస్టమ్స్ అని ఉంది కదా, సిస్టమ్స్లోకి వచ్చేసి యూజర్స్ దగ్గరికి వచ్చేయండి. ఎప్పుడైనా సరే మైక్రోటిక్లో మీరు డిఫాల్ట్గా రీసెట్ చేసిన తర్వాత అడ్మిన్ అనే యూజర్ నేమ్ ఉంటుందో దాంతో ఎప్పుడు వాడకూడదండి. ఎప్పుడైతే మీరు రోటర్ లాగిన్ అయ్యి కాన్ఫిగరేషన్స్ అనేది చేశారో వెంటనే మీరు ఒక యూజర్ నేమ్ అయితే క్రియేట్ చేసుకోండి. యూజర్ నేమ్ అనేది క్రియేట్ చేసుకుని ఒక కొత్త పాస్వర్డ్ అయితే చేసుకోండి. సో యూజర్ నేమ్ క్రియేషన్ పాస్వర్డ్ ఎలా చేయాలనేది అయితే మన ఛానల్లో ఒక వీడియో ఉంది. ఒకవేళ ఎవరికైనా ఉంటే, ఒకవేళ యూజర్ నేమ్ పాస్వర్డ్ గురించి ఎలా క్రియేట్ చేయాలనేది మీకు ఏమైనా డౌట్ ఉంటే ఆ వీడియో అయితే చూడండి. ఆ వీడియో చూస్తే మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకోవచ్చు. యూజర్ని క్రియేట్ చేసేటప్పుడు కూడా మీకు ఇక్కడ ఆప్షన్ ఉంటుంది, అలౌడ్ అడ్రస్ అనేది. సో ఇక్కడ మీరు ఇందాక ఏదైతే మీకు చూపించానో, మనం పోర్ట్ నెంబర్ ఇచ్చిన దగ్గర ఏదైతే ఐపీ అడ్రస్ ఎలా అలౌ చేయొచ్చు, ఇక్కడ కూడా అలా అలౌ చేసుకుంటే ఓన్లీ పర్టికులర్గా ఐపీస్ మాత్రమే మైక్రోటిక్లో అలౌ అవుతాయి అనమాట. సో ఇలా మనం మైక్రోటిక్ సర్వర్ని అయితే సెక్యూరిటీగా ఉంచవచ్చు, ఎవరు పడితే వాళ్ళు యాక్సెస్ చేయకోకుండా. సో ఇలా ఉండటం వల్ల ఏమవుతుందంటే, మన నెట్వర్క్లో మైక్రోటిక్ అనేది కొంచెం పీస్ఫుల్గా నడుస్తూ ఉంటుంది. ఎవరు పడితే వాళ్ళు లాగిన్ అవ్వకుండా, ఎవరు ఎటువంటి చేంజెస్ చేయకోకుండా చేయొచ్చు. అలాగే దీంట్లో ఇంకొక ఆప్షన్ ఏంటంటే,
సో మన ఎవరైనా యూజర్స్ కానీ లేదంటే మన దగ్గర ఉన్న సబ్ ఇంజనీర్స్కి ఇవ్వాలన్నా కానీ మనం ఇక్కడ రోల్స్ రాసుకొని పర్మిషన్స్ అయితే ఇవ్వచ్చు. సో ఇక్కడ చూడండి ఆల్ఫా అనేది ఫుల్ పర్మిషన్ ఉంది, సపోర్ట్ అనేది రీడ్ యాక్సెస్, అంటే వీళ్ళు ఓన్లీ చూడగలరు కానీ మిగతా ఏ కాన్ఫిగరేషన్స్ అనేది అయితే చేయలేరు అనమాట. సో ఇలా మనము యూజర్స్ని క్రియేట్ చేసి కాన్ఫిగరేషన్స్ అనేది చేయొచ్చు. ఇలా చేయడం వల్ల మన మైక్రోటిక్ రూటర్ అనేది అయితే సెక్యూర్డ్గా ఉంటుంది. ఎవరు పడితే వాళ్ళు లాగిన్ అవ్వకుండా ఇల్లీగల్ లాగిన్స్ అనేది అయితే ఆపడానికి అయితే కుదురుతుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ మైక్రోటిక్ సర్వర్ గురించిన వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్ లైక్ చేయండి. అలాగే మైక్రోటిక్ సర్వర్ ఎవరైతే వాడుతున్నారో మన తోటి ఇంటర్నెట్ కేబుల్ ఆపరేటర్లు వారు ఐఎస్పీ ఆపరేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే తప్పకుండా వీడియోని షేర్ చేయండి. మన ఇట్లాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ ఫాలో అవుతుండండి. మైక్రోటిక్ సర్వర్కి సంబంధించిన ఏదైనా వీడియోలో మీకు ఏదైనా డౌట్ ఉంటే మనం ఆల్రెడీ చేసిన వీడియోస్ ఒకసారి చూడండి. అలా దానికి కాకుండా ఇంకా రిలేటెడ్గా ఏదైనా కావాలంటే కూడా మన ఛానల్లో కామెంట్ చేయండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను దాని నెక్స్ట్ వీడియోలో మీకు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. సో నెక్స్ట్ వీడియోలో మరో మైక్రోటిక్కి సంబంధించిన మరొక ఇన్ఫర్మేషన్తో మేము ముందుకు కలుస్తాం. థ్యాంక్ యూ.